మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా తన రెక్కల చాటున భద్రపరిచి మరొక నూతన నెలలోనికి ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు, మనల్ని జీవింపచేయుచున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు, ఆ నిజ దేవుడు ఈ నూతన దినములో, ఈ నూతన నెలలో మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 5వ వచనము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ పట్టణంలో ఉన్నారు. దేవుడు మన బ్రతుకనే పట్టణంలో, మన జీవితం అనే పట్టణంలో, ఈ నెలంతటిలో దేవుడు ఉన్నారు. కనుక మనకు చలనం లేదు, మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడే మనకు సహాయం చేయొచ్చు. అరుణోదయమున ఆయన కృప మనకు చూపి మనకు సహాయం చేయుచున్న దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన జీవం మనకు అనుగ్రహిస్తారు. ఆయన వెలుగైన దేవుడు. ఆయన వెలుగుతో మనల్ని నింపుతారు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన యొక్క దీవెనలన్నీ మనకే. ఆయన కృప చూపించే దేవుడు. ఆ కృపతో మనం బ్రతుకంతా గడపటానికి కావలసిన సహాయం ఆయన చేస్తున్నారు. ఆయన కృప లేకపోతే మనం ఒక్క అడుగు కూడా వేయలేం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ నూతన నెలలో, ఈ నూతన దినములో దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించుకుందాం. అరుణోదయమున, ఉదయముననే ప్రతి ఉదయమున ఆయన మనకు సహాయం చేయటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. కొంతమంది తమ శక్తి మీద, కొంతమంది తమ బలం మీద, కొంతమంది తమ జ్ఞానం మీద ఆధారపడతారు. కానీ మనకు ఆధారమైన దేవుని మీద మన చింత యావత్తు వేసినట్లయితే, మన ప్రయాస యావత్తు ఆయనకిచ్చినట్లయితే, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో ఆ భారం అంతా దేవునికి అప్పచెప్పితే మనకు సహాయం చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పట్టణంలో ఉన్నారు కనుక ఇక దానికి చలనమే ఉండదు. దేవుడు చెప్తున్న వాగ్దానం, ఆ పట్టణం నువ్వు నేనే. ఆయన మనలో ఉంటే, మనం ఆయనలో ఉంటే మనకు చలనం అనేది ఉండదు. అడవుల్లో కొన్ని రకాల చెట్లు ఉంటాయి. అవి ఎంత తుఫాను వచ్చి, ఎంత గాలి వేగంగా వచ్చినా గాని ఆ చెట్లు మాత్రం పడిపోవు, నిశ్చలంగా ఉంటాయి. ఎందుకు అనంటే వాటి యొక్క వేరు భూమిలో లోతుల్లోనికి అది వెళ్ళిపోయింది. కనుక మనం కూడా ఈ పట్టణంలో, ఈ జీవితంలో, ఈ బ్రతుకంతటిలో ఆ దేవాది దేవునిలోనికి మనం చొచ్చుకొని పోయినట్లయితే, ఆ దేవుణ్ణి మనలో నివసించేటట్లుగా మనం చేసినట్లయితే, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏ చలనం మనకుండదు. విరోధి మన ముందు నిలబడినా మన గొప్ప దేవుడు ఆశ్రయదుర్గమై మన ముందు ఉండి మనల్ని కాపాడి ఏ చలనం రాకుండా చేసే గొప్ప దేవుడు. ఆయన ఎబెనేజరే, సహాయం చేసే దేవుడు. ఆ సహాయం చేసే దేవుడు నీతో నాతో మాటిస్తున్నారు, ఈ నెలంతా నేను నీకు సహాయం చేస్తాను, నీకు చలనం ఉండదని దేవుడు ఈ నెలంతటి కొరకు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆ దేవునిలో చలనం లేకుండా ఉందాం. ఆ దేవుని వలన దీవెన పొందుకుందాం. ఆ దేవుని వలన జీవం పొందుకుందాం. అనేకులకు దీవెనకరంగా ఉందాం. దేవుడు ఈ వాగ్దానమును దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.